ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేటటువంటిది మనకు సాధారణంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి గుర్తొస్తూ ఉంటాయి. సో ఈ యొక్క ప్లాట్ఫామ్‌లో మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర కేవలం జనాలు మాత్రమే ఉంటారు. ఓన్లీ కస్టమర్ మాత్రమే ఉంటారు. కానీ ఎలాంటి ప్రొడక్ట్ వీళ్ళ దగ్గర ఉండదు. బట్ కోవిడ్ తర్వాత మనం చూసినట్లయితే ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీగా ఈరోజు మన మార్కెట్‌ని శాసిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఈ యొక్క ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అండి. సో అలాంటి ప్లాట్ఫామ్‌లో మనం కూడా ఉన్నందుకు చాలా చాలా సంతోషం. ఇది అందుకోసం ఇది అద్భుతమైనటువంటి మంచి ఫ్యూచర్‌ని ఇస్తుందన్న ఉద్దేశ్యంతోని మనం దీంట్లో ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీంట్లో మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ఒక అవకాశం భగవంతుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇన్‌షాల్లా మనమందరం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్‌ని, అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని, ఆర్థిక స్వేచ్ఛని పొందుతామని గట్టిగా నమ్ముతూ ఈ యొక్క ప్లాన్‌ని స్టార్ట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో, దీనిలో డిస్క్లైమర్ చూసినట్లయితే మనకు ఇది మస్ట్ అండ్ షుడ్ మనమంతా కూడా దీని డిస్క్లైమర్‌ని చూడాలి. దీంట్లో డిస్క్లైమర్ ఏం చెప్తుందంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మస్ట్‌గా దీంట్లో ఐడీ తీసుకోవాలంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండి, మనకు కేవైసీ చేసుకోవడం ఉంటుంది కాబట్టి, ఒక వ్యక్తి ఒక ఐడీ మాత్రమే తీసుకోవడానికి అర్హత. అలాగే పూర్తి కేవైసీ చేయాల్సొస్తుంది దీంట్లో. ఎలాగైతే బైనాన్స్ లాంటి క్రిప్టో వాలెట్‌లు అలాగే చాలా వాటిలో ఇప్పుడు మనము ఫేస్ ఐడెంటిఫికేషన్ కూడా చేయాల్సొస్తుంది కాబట్టి, ఫేస్ రికగ్నైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అలాంటి కేవైసీ దీంట్లో చేయవలసొస్తుంది. అలాగే ఇదొచ్చేసి కంప్లీట్‌గా ఒక డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఈ యొక్క మనకు రెఫరల్ లింక్ ద్వారా ఈ మన సే కస్టమర్‌లను పెంచే క్రమంలో కంపెనీ పనిచేస్తుంది. సో, అలాంటి దిశలో ఇది ప్రయాణం చేస్తుంది. ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వబోతున్నటువంటి కంపెనీ. ప్రీ లాంచ్‌లో ఉంది కంపెనీ. సో, ఈ ప్రీ లాంచ్‌లోనే చాలామంది అద్భుతాలు చేస్తూ ప్రీ లాంచ్‌లోనే కొన్ని వందల మందికి లక్షల రూపాయలు ఇచ్చినటువంటి కంపెనీ. జస్ట్ మనకు ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే కంపెనీలో కేవలం ఆహ్, దీని యొక్క ఏమంటాము ఆహ్, ఈ దీంట్లో బీటా టెస్ట్ మాత్రమే జరిగింది. సో, ఈ బీటా టెస్ట్‌లో కూడా అనేక మంది లక్షలు సంపాదిస్తూ ఈరోజు మార్కెట్‌లో ఉన్నారంటే బీటా టెస్ట్‌లోనే ఇంత అద్భుతాలు చేస్తున్నటువంటి కంపెనీ ఇది. సో, దీని యొక్క ప్లాట్‌ఫార్మ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో ఒకసారి మనం చూడవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్ 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఒక కేవైసీ తీసుకొని మనము చూసినట్లయితే ఇది డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మార్కెట్‌లో డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో మార్కెట్‌లో తన యొక్క ఆహ్, కస్టమర్‌లను పెంచే క్రమంలో ఉంది. సో, దీంట్లో ఫార్ములాస్ అన్నీ ఒకే విధంగా ఉన్నప్పటికిని ఆర్థిక ఆర్థిక విధానాలు ఆహ్, ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటాయి. ఇది ఎందుకంటే తన యొక్క పనిచేసే విధానం మీద గాని, తన యొక్క టీమ్ మీద గాని, తన యొక్క ఇంట్రెస్ట్ మీద తను నేర్చుకున్నటువంటి దీనిలో ఉన్నటువంటి తన సబ్జెక్ట్ మీద ఇదంతా కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో, అందరికీ సమానమైనటువంటి ఇది ఉండదు. ఒకే ఒకే ర్యాంక్‌లో ఉన్నటువంటి ఆహ్, వేరే వేరే పీపుల్స్‌కి వేరే వేరే విధంగా ఇది ఉంటుంది. ఎందుకంటే తన యొక్క టీమ్‌ని బట్టి, తన టీమ్ సైజ్‌ని బట్టి, పనిచేసే విధానాన్ని బట్టి, పనిచేసే టైమ్‌ని బట్టి, తన ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి దీంట్లో. సో, ఈ ఇంపాక్ట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనం దీంట్లో ఫైనాన్షియల్‌గా మేము మొత్తం దీంట్లో చూసి చెప్తున్నాము తప్ప, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయితే కాము మేము. మీలాగానే మేము కూడా ఒక కేవలం అంబాసిడర్స్ మాత్రమే. సో, మై డియర్ ఫ్రెండ్స్ మేము ముందున్నాము, తెలుసుకున్నాము, తెలిసింది మీకు చెప్తున్నాం గాబట్టే, మీ వరకు ఈ యొక్క ఆపర్చునిటీ వస్తుంది. సో, అలా మనం ఎవరన్నా తెలుసుకున్న దానికి ఇంక వాళ్ళకి చెప్పే విధానాన్ని మనం ఏమంటున్నాం డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాము. సో, ఇది తెలుసుకొని మేము దీంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంది? ఎలాంటి ఫార్ములాస్ ఇది ముందుకొస్తుంది? ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటటువంటి ఫార్ములాస్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అది చెప్తున్నాము. సో, మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి దీన్ని గమనించి అర్థం చేసుకొని, దీంట్లో మనము ఆర్థిక స్వేచ్ఛ మీకుంది అని అనిపిస్తే మీరు కూడా దూకి పని చేయొచ్చు. లేదు మీకలా అనిపియకపోతే మిమ్మల్ని ఎవ్వరు ఫోర్స్‌గా దీంట్లో తీసుకురారండి. ఫోర్స్‌గా మీరొచ్చేసి మీరు రావాల్సిందే అని ఏమీ లేదు.
మన ఆర్థిక స్వేచ్ఛ కావాలనుకుంటే మొత్తం ఫార్ములాస్ మనకు అర్థమైతే, దీనిలో ఉన్న సిస్టమ్స్ మొత్తం మనకు అర్థమైతే మనం దానిలో పని చేయవచ్చు. లేదంటే గుడ్ బై చెప్పి మన యొక్క పని మనం చేస్తూ వెళ్ళిపోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో మంచి వాల్యూస్తోని గ్రేస్ అనేటటువంటి ఒక వాల్యూస్ అంటే దయ, కరుణ, జాలి ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ, మనకు దయ కలిగినటువంటి, అందరికీ దయ కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. సో మనిషి మీద మనిషి జాలి దయ చూపించాలన్నటువంటి కాన్సెప్ట్ దీని యొక్క ఇటువంటి వాల్యూస్ అనేది మన ముందుకు వస్తుంది. సో అందరూ కలిసికట్టుగా మనం అందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తూ అందరికి ఉపయోగపడేలా ఒక మంచి వాల్యూస్ అనేది మన ముందుకు వస్తుంది. సో రిఫరల్ ప్రోగ్రామ్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ అనేది జరగడం దీంట్లో మనం చూస్తాం. రిఫరల్ ప్రోగ్రామ్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ అనేది దీంట్లో మనం చూస్తున్నాము. అలాగే కరెంట్లీ మిలియన్స్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ యాక్చువల్లీ ఎంగేజ్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అక్రాస్ ద గ్లోబల్ మొత్తంలో కూడా ఎన్నో మిలియన్స్ ఆఫ్ ద పీపుల్స్ అందరు కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రెసెంట్ డేస్ లో ఉన్నారు. ద ఇండస్ట్రీ జనరేట్ యూనిటీస్ ఆఫ్ బిలియన్ ఆఫ్ డాలర్స్ ప్రతి సంవత్సరం మనం చూసినట్లయితే ఇది $1 trillion ఇండస్ట్రీగా పరిగణించబడుతుంది. ఆల్ ఇండివిజువల్ దట్ ఎంగేజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆర్ రికగ్నైజ్ as సెల్ఫ్ ఎంప్లాయ్ వర్క్స్ విత్ ది అడ్వెంచర్స్ అండ్ దట్ కమ్స్ విత్ ఇట్. ఇది మనకి ఈ రోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా పనిచేస్తుంది. సో ఇలాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటిది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. కానీ మనం ఇప్పటి వరకు చూస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం కూడా ఇదంతా కూడా మనం చూస్తే కేవలం ఈ యొక్క మనం చేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం ఓల్డ్ సిస్టంలో మనం చేస్తున్నాము. అప్డేటింగ్ అవ్వలేదు. ఇది అప్డేటెడ్ సిస్టంలో ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, టేక్ యాక్షన్ టుడే, ఈ రోజు తీసుకోవాలి. లెట్స్ బ్రేక్ టుగెదర్ ది ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అలాగే మనం నెట్వర్క్ మార్కెటింగ్ ని, ఈ ట్రెడిషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ ని, ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని బ్రేక్ చేయబోతున్నాము అని చెప్తుంది. అలాగే ఆర్ యు రెడీ ఫర్ ది న్యూ లైఫ్ దట్ ఆల్వేస్ యూ, మనకు ఈ యొక్క న్యూ లైఫ్ అనేది ఎప్పటికీ మీతోనే ఉండాలని మీరు ఇష్టపడుతున్నారా? మీరు దీన్ని ఈ విధమైనటువంటి విధానానికి మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతుంది. మనం కూడా రెడీగా ఉన్నట్లయితే ఈ యొక్క ఏదైతే న్యూ లైఫ్ ఉందో ఇది ఆల్వేస్ మనతోనే ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అద్భుతాలన్నీ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక కొత్త విధానంతో ఉన్నాయి, అంటే ఒక కొత్త టెక్నాలజీస్తో ఉన్నాయి. దీంట్లో మిషన్ లెర్నింగ్ అనే టెక్నాలజీ ఉంది. అలాగే మనం ఆటో అప్గ్రేడేషన్ అనే టెక్నాలజీ ఉంది. ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది, మిషన్ లెర్నింగ్ అనేది, తర్వాత ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది, తర్వాత మనం చూసినట్లయితే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి టెక్నాలజీస్ అన్నింటినీ జోడిస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అండి ఇది. ఈ ప్లాట్ఫామ్లో మనము ఏమీ చేయలేకపోతే ఇంకా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చేయకూడదండి, వేస్ట్ అండి. సో అలా మనకు దీనికంటే మించి ఇంకేది కూడా మాకు ఇంతవరకు అయితే కనిపించలేదు. ఇంత నీట్గా, ఇంత ప్రమోట్గా, ఇంత టెక్నాలజీ పరంగా ఇన్ని టెక్నాలజీస్ అన్ని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండడం మేము కూడా ఎప్పుడు చూడలేదు. సో ఇవన్నీ మాకు అలా అనిపించాయి, మీకు కూడా అలా అనిపిస్తే సేమ్ మీరు మా అలానే జర్నీ చేయొచ్చు. లేదు మీకు దీనికంటే ఇంకేదన్నా బెస్ట్ అనిపిస్తే మన ఇష్టం అండి, అది మనం డైరెక్ట్ సెల్లింగ్ అనేది మన ఇష్టం కాబట్టి మనం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క ఆపర్చునిటీస్ అనేవి ఎట్లా ఉంది దీంట్లో అంటే, ఒక గ్లోబలైజేషన్ గా మనము ఇక్కడ మార్కెట్ ని మనకు ఇంటర్నేషనల్ విత్ ఫిజికల్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ సోల్డ్ వరల్డ్ వైడ్ మొత్తం మనం ఫిజికల్ ప్రొడక్ట్లను, అలాగే వర్చువల్ ప్రొడక్ట్లను, డిజిటల్ ప్రొడక్ట్లను కూడా మనం వరల్డ్ వైడ్ గా అమ్మవచ్చు, అలాగే కొనియవచ్చు. కస్టమర్లను జాయిన్ చేసుకోవచ్చు, అలాగే మనకు వెండర్లను కూడా జాయిన్ చేసుకోవచ్చు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ది స్మార్ట్ ప్లేస్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్, ఈ యొక్క గ్లోబల్ మార్కెట్ ప్లేస్ వరల్డ్ మొత్తానికి కూడా మనము డెవలప్ చేయవచ్చు. అలాగే డెవలపింగ్ ఇఫ్ ఫ్యాక్ట్స్ జనరేటెడ్ రెవెన్యూ ఫ్రమ్ ఎవ్రీ సేల్స్ మీద మనము రెవెన్యూని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్ ది మెంబర్స్ offer their products in the
walk of life or parts of given shopping continue. మనము షాపింగ్ వల్ల మనకు ఈ ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి ప్లేస్, ప్రొడక్ట్స్ వల్ల, షాపింగ్ వల్ల లైఫ్ టైం మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రిటైల్ కస్టమర్స్ కూడా మనం తీసుకురావచ్చు. అలాగే దీంట్లో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళని కూడా తీసుకురావచ్చు. రిటైల్ కస్టమర్ని తీసుకురావచ్చు, అలాగే కంపెనీ అంటే ప్రోడక్ట్లు తయారు చేసే వాళ్ళను, వెండర్స్ తీసుకురావచ్చు, సెల్లర్స్ తీసుకురావచ్చు. అలాగే దీనిలో రకరకాల పబ్లిక్తో మనము ఈ యొక్క కమ్యూనిటీని పెంచుకోవడానికి ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మనకు కంపెనీ ఇస్తుంది వరల్డ్ వైడ్గా. నాట్ నాట్ ఓన్లీ అవర్ ఇండియా అండి. ఈ రిఫరల్ లింక్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్న వ్యక్తులతోనన్నా మీరు వ్యాపారాన్ని కొనసాగించేటటువంటి ఆపర్చునిటీ మనకు డెసాల్స్ కలిగిస్తుంది. అలాగే డైలీ షాపింగ్ వల్ల విచ్ ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్సెంటివైజ్డ్, మొత్తం మనకు డైలీ షాపింగ్ వల్ల ఇన్కమ్ జనరేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఇది. డిసాల్వ్స్ కమ్యూనిటీ విల్ బి క్రియేట్ longevity and income sustainability through సింపుల్ ప్రొడక్ట్స్. మొత్తం కూడా మనకు డైలీ షాపింగ్ వల్ల దీంట్లో మనకు ఎవ్రీడే ఇన్కమ్ జనరేట్ చేసే ఒక ప్లాన్ ఉందండి. ఇది మనకు రేపు షాపింగ్ పోర్టల్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఇన్కమ్ ఎలా వస్తుంది అని చూసినట్లయితే, మనం ఇప్పుడు రిఫరల్ లింక్ ద్వారా జనాలను ప్రమోట్ చేస్తున్నాం. ఈ రిఫరల్ లింక్ ద్వారా జనాలను ప్రమోట్ చేసే క్రమంలో కస్టమర్లను ప్రమోట్ చేస్తున్నాం. జనాలు అంటే కస్టమర్లను ప్రమోట్ చేస్తున్నాం. మనము ఎంతమంది కస్టమర్లను ప్రమోట్ చేస్తామంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ఇద్దరిని చేయాలి, మినిమం ఇద్దరు వ్యక్తులను ప్రమోట్ చేయాలి. సో ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసే క్రమంలో నలుగురు అవుతున్నారు, నలుగురు 8 మంది అవుతారు, 8 మంది 16 మంది అవుతారు, 16 మంది 32, ఇట్లా డబల్ అవుతూ ఉంటారు. మొత్తం ఒక 20 లెవెల్స్ వరకు మీకున్నటువంటి ఈ ఇద్దరు జర్నీ, మీతో ఇద్దరు కలిసి ప్రయాణం చేసినటువంటి ఆ ఇద్దరు మీకు ఒక 21 లక్షల మందితో కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో 21 lakhs ఆఫ్ పీపుల్స్తో మీకు కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత ఈ 21 lakhs ఆఫ్ పీపుల్స్ కూడా మీకు మన యొక్క ప్లాట్ఫామ్లో ఏదన్నా ఒక వస్తువు కొన్నట్లయితే, ఒక $100 వస్తువు కొన్నట్లయితే దానిలో ప్రాఫిట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే విషయాన్ని ఒకసారి ఈరోజు తెలుసుకుందాము. సో మనకు ఒక $100తో మనం ఒక ప్రోడక్ట్ని కొన్నాము. కొన్నట్లయితే కంపెనీ దానిలో ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్ మీద ఎలాంటి ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది, ఎవరెవరికి ఇన్కమ్ వస్తుంది అన్న విషయాన్ని ఒక్కసారి ఫోకస్ చేద్దామండి. సో ఇక్కడ ఒక $100 వస్తువు కొన్నారు ఆన్లైన్లో, ఒక $100 వస్తువుని కొన్నారు. సో కన్నప్పుడు ప్రోడక్ట్ ఇక్కడ చూసినట్లయితే కస్టమర్లకు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, అద్భుతమైనటువంటి డిస్కౌంట్స్ ఉంటాయి, అలాగే అద్భుతమైనటువంటి గిఫ్ట్ వౌచర్స్ కానీ, గిఫ్ట్ హ్యాంపర్స్ కానీ, అలాగే మనకు డిస్కౌంట్ కూపన్స్ కానీ, డిస్కౌంట్ వౌచర్స్ కానీ, ఇలాంటి రకరకాలు లభిస్తూ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ లభిస్తున్నాయి. సో మనకు వేరే కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే దీనిలో చాలా బెనిఫిట్స్ కూడా కలిగి ఉంటున్నారు. సో అలాంటప్పుడు ఒక $100 ఒక వస్తువుని కొన్నట్లయితే దానిలో ఒక 20% ప్రాఫిట్ని తీస్తుంది కంపెనీ, బయటికి తీస్తుంది. $100లో 20% అంటే $20. ఈ $20ని లాభాన్ని ఎవరెవరికి పంచిపెడుతుంది, ఎలా పంచిపెడుతుందో మనం చూసినట్లయితే, మీరు ఎవరైతే ఒక $100 వస్తువు ఎవరైతే కొన్నారో ఆ కొన్న వాళ్ళు ఎవరి రిఫరల్ లింక్ ద్వారా అయితే డైరెక్ట్ ఉన్నారో ఆ డైరెక్ట్ ఉన్నటువంటి అతనికి ఈ $20ని 4 పార్ట్స్ చేస్తుంది. 4 పార్ట్స్, 25%, 25%, 25, 25, అంటే ఒక్కొక్కరికి $5 వచ్చే విధంగా 4 పార్ట్స్ చేస్తుంది. సో ఒక్క పార్ట్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే, ఎవరు డైరెక్ట్ అయితే ఈ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి డైరెక్ట్గా ఒక $5 అతని అకౌంట్లోకి, అతని వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అలాగే మనము నెక్స్ట్ ఒక $5 ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ 25% ఒక $5 ఏం చేస్తుందంటే ఆర్వి కమిషన్లో 5 మెంబర్లకు ఇస్తుంది. మీ పైన ఒక 5 మెంబర్స్, 1 2 3 4 5 మెంబర్స్కి ఇస్తుంది. అంటే ఒక వ్యక్తికి ఈ యొక్క పర్సెంటేజ్ వచ్చి $5 మనకు ఒక వ్యక్తికి ఎవరికైతే మనం డైరెక్ట్ ఉన్నామో అతనికి $5 వెళ్ళిపోయాయి.
అలాగే మన కింద ఉన్నటువంటి మన పైన ఉన్నటువంటి 5 లెవెల్‌లకు ఒక $5 వెళ్ళిపోయాయి. ఆర్‌వి కమిషన్ రూపంలో. అలాగే మన పైన ఎవరైతే ఒక 20 లెవెల్స్ మ్యాట్రిక్ ఉంటుందో, ఈ మ్యాట్రిక్‌లో ఉన్నటువంటి 20 మెంబర్స్‌కి కూడా దాంట్లో ఉన్నటువంటి $5ని పంచడం జరుగుతుంది. సో, రిమైనింగ్ $5 కంపెనీ తీసుకుంటుంది. మొత్తం 4 భాగాలు చేశారు. ఒక భాగమేమో డైరెక్ట్ పర్సన్‌కిస్తుంది. ఎవరి ద్వారా అయితే వచ్చారో అతనికిస్తుంది. రెండోది ఆర్‌వి కమిషన్ రూపంలో ఐదుగురు అప్లయర్‌లకెళ్తుంది. మూడోది మనకు షాపింగ్ మ్యాట్రిక్‌లో పోర్టల్‌లో 20 మెంబర్స్ ఎలాగైతే ఉంటారో, దీంట్లో కూడా 20 మెంబర్స్ ఉంటారు కాబట్టి, ప్రతి వ్యక్తికి 20 మెంబర్స్ ఉంటారు కాబట్టి, ఆ 20 మెంబర్స్ షేర్ అయిపోతుంది. సో, ఇలా మనం చూసినట్టయితే ఈ యొక్క షాపింగ్‌లో ఎవ్రీ డే కొన్ని లక్షల మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్‌లో ఉంది. కంపెనీ చాలా వెరీ, వెరీ, వెరీ స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి, ఇంకెవరు ప్రొడక్ట్‌లను షాపింగ్‌లో స్టార్ట్ చేయలేదు కాబట్టి, ఇది మనకు ఇంకా మన చేతి దాకా రాలేదు. సో, ఈ విధంగా మనకు షాపింగ్ వల్ల ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇది సెకండరీ ఇన్‌కమ్. ఫస్ట్ మనం చూసినట్లయితే, ఫస్ట్ ఇన్‌కమ్ ఏమో మనకు రిఫరల్ లింక్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ ఒక ఇన్‌కమ్ అయితే, రేపు షాపింగ్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ ఇంకొక ఇన్‌కమ్, సెకండ్ ఇన్‌కమ్. ఈ ఈ 2 ఇన్‌కమ్స్‌లో ఒకదానికి మించి ఒక ఇన్‌కమ్ మనకు ఈ డెస్సాల్స్ వల్ల లభిస్తుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ మార్కెట్ ప్లేస్‌మెంట్ చూసినట్లయితే, ఈ మార్కెట్ ప్లేస్ ఎలా ఉందంటే కంప్లీట్‌గా మనకు ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా దీనిలో ఎవరికన్నా సెల్లర్స్‌ని మనము ఆహ్, యాడ్ చేయవచ్చు. అలాగే బయర్స్‌ని కూడా మనం యాడ్ చేయొచ్చు. అమ్మే వాళ్ళను యాడ్ చేయొచ్చు. తీసుకునే వాళ్ళని కూడా మనం యాడ్ చేయొచ్చు. అంటే వినియోగదారులకు, అలాగే ఉత్పత్తిదారులకు ఇద్దరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, అలాగే దీంట్లో చూసినట్లయితే ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత వర్చువల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఫైనాన్షియల్ హెల్త్ ఉంది. ఫైనాన్షియల్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే స్మార్ట్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే ఆహ్, ఆహ్, ఎలాగైతే మనము అమెజాన్‌లో తెప్పిస్తామో అలాంటి ప్రొడక్ట్స్ కూడా మొత్తం అన్ని ప్రొడక్ట్స్ ఆహ్, గృహ ఆహ్, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ బయట ఎలాగైతే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో దొరుకుతాయో, అలాంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మనము ఏ బె ఏ ఎటువంటి సెల్లర్‌నైనా మనం తీసుకోవచ్చు. ఎలాంటి బయర్ అన్నా మనం తీసుకునేంత హ్యూజ్ ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ మార్కెట్ ప్లేస్‌మెంట్ అనేది ఉంది. సో, అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో మనము తెచ్చినటువంటి కస్టమర్ ద్వారా మనకు ఎవ్రీ మంత్ డబ్బులొస్తూ ఉంటాయి. అలాగే మనం తెచ్చినటువంటి కన్జ్యూమర్‌తో పాటుగా ఎవరైతే ఒక వెండర్ ఉన్నాడో, ఆ వెండర్స్ అంటే ఆహ్, ఇక్కడ తయారు చేసినటువంటి ఉత్పత్తిదారుడు ద్వారా మనకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అలాగే మనం ఒక మెంబర్ తీసుకొస్తే అతని ద్వారా కూడా ఒక మెంబర్‌గా అంటే ఒక కొత్త వ్యక్తిని మనం పరిచయం చేసినట్లయితే వాళ్ళ ద్వారా కూడా ఇన్‌కమ్ జీవితాంతం రెన్యువల్ సిస్టమ్ ద్వారా లైఫ్ టైమ్ వస్తుంది. ఒక్కసారి మనం పరిచయం చేసినా సరే, వాళ్ళ మీద లైఫ్ టైమ్ ఇన్‌కమ్ మనకు జనరేట్ అవుతూనే ఉంది. ఎవ్రీ మంత్లీ వన్స్ ఇక్కడ సిస్టమ్ ఇచ్చాడు సిస్టమ్. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఒకటి మెంబర్‌షిప్ తీసుకొని దీంట్లో జాయిన్ అవ్వడం అనేది ఒక లెక్కైతే రెండోది ఆహ్, మెంబర్‌గా జాయిన్ అవ్వచ్చు. మూడోది ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. నాలుగోది చూసినట్లయితే అంబాసిడర్‌గా దీంట్లో మనం ముఖ్యంగా అంబాసిడర్ గురించి మనం ఈరోజు మాట్లాడాలి. సో, అంబాసిడర్ ర్యాంక్ అనేది అందరికంటే ఉన్నతమైనటువంటి ర్యాంకు. చాలా అమౌంట్స్ తెచ్చేటటువంటి ఒక ర్యాంక్ కాబట్టి అది మనము చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి అది. దాని గురించి కూడా మాట్లాడే ముందు ఫస్ట్ ఈ ప్రీ జాయినింగ్ అనేది ఒకసారి చూద్దాము. దీన్ని ఏమంటున్నామంటే ఒక క్లయింట్ అంటున్నాం. రిటైల్ క్లయింట్ అంటున్నాం. ఈ రిటైల్ క్లయింట్ అనేది ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్‌లో ఎవరు రావాలన్నా సరే ఫస్ట్ రిటైల్ క్లయింట్‌గానే రావాలి. ఎవరు రావాలన్నా ఫస్ట్ రిటైల్ క్లయింట్‌గా దీంట్లో ఎంట్రీ అవ్వాలి. సో, ఈ రిటైల్ క్లయింట్‌ని మళ్ళీ ఎవరు తీసుకొస్తారంటే ఇక్కడ మనకు కస్టమర్ తీసుకురావచ్చు. అలాగే మనకు సారీ ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకురావచ్చు. అలాగే మూడోది దీంట్లో ఒక అంబాసిడర్ కూడా తీసుకురావచ్చు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు రిఫరల్ లింక్ ఇవ్వడం ద్వారా ఒక వినియోగదారుడు అంటే ఒక
జనరల్ కస్టమర్ ఒకటి మనకు వస్తున్నాడు. అలాగే ఇతన్ని మనం ఏమంటున్నాము, క్లయింట్ అంటున్నాం. రిటైల్ క్లయింట్, రిటైల్ గా తీసుకునేటటువంటి ఒక క్లయింట్ అంటున్నాం. కానీ ఈ రిటైల్ క్లయింట్ గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒక అంబాసిడర్ గా వెళ్ళిపోవచ్చు. ఒక క్లయింట్ మళ్ళీ ఒక క్లయింట్ ఏమవ్వచ్చు, ఒక అంబాసిడర్ అవ్వచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, ఒక మెంబర్ కావచ్చు. వీళ్ళ ద్వారా జనించినటువంటి ఈ యొక్క క్లయింట్ మళ్ళీ వీటిలో ఏ పొజిషన్ తీసుకోవచ్చు. అతను ఏ పొజిషన్ తీసుకోవచ్చు, క్లయింట్ గా ఉండిపోతాడా, లేక అంబాసిడర్ గా ఉండిపోతాడా, లేకపోతే అతను ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉండిపోతాడా, తన ఇష్టం అన్నట్టు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ క్లయింట్ జనించేది, క్లయింట్ ఒక రిఫరల్ లింక్ ద్వారా వస్తున్నాడు. కానీ వచ్చిన తర్వాత ఈ క్లయింటే మళ్ళీ ఈ అన్నిగా మారొచ్చు, తన ఇష్టం అన్నట్టు. ఎటంటే ట్రైన్లో వచ్చి వెళ్ళే విధంగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లయింట్ కి ఎలాంటి రిఫరల్ లింక్ ఉండదు. అతను ఎవరికి కొత్త వాళ్ళకి చెప్పలేడు. అలాగే ఇతనికి మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైనా వస్తువు తెప్పించుకున్నప్పుడు అతనికి ఒక 15%, 20%, 5%, 10% రిబేట్, డిస్కౌంట్లు, ఇలాంటి రకరకాల వస్తువుల మీద డిస్కౌంట్లు, అలాగే డిస్కౌంట్స్తో పాటుగా కూపన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇతనికి. కానీ రిఫరల్ లింక్ మాత్రం ఇతనికి ఏమి ఉండదు. ఇతను వేరే వాళ్లకు ప్రమోట్ చేయలేడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఎంతమంది కన్నా సారీ, ఇతనికి ఎవరిని ప్రమోట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో సెకండ్ స్టెప్ ఏంది? సెకండ్ స్టెప్ లో మనం చూసినట్లయితే దీనిలో మెంబర్, యాక్టివ్ మెంబర్ అంటాం. ఈ యాక్టివ్ మెంబర్ గా మనం పనిచేయాలంటే ఒక $20 పే చేసి ఈ ఆర్గనైజేషన్ తీసుకురావాలి. ఒక $20 పే చేసి ఈ ఆర్గనైజేషన్ తీసుకురావాలి. అతనికి ఆ $20 పే చేసినందుకు అదనంగా కంపెనీ ఏం లాభం ఇస్తుందంటే, మనము $20 మనం పే చేస్తాము. ఈ $20 వచ్చేసి 2x20 మ్యాట్రిక్ లోకి వెళ్ళిపోతాయి, ఒక ప్లాన్ లోకి వెళ్ళిపోతాయి. ఈ ప్లాన్, ఈ 2x20 మ్యాట్రిక్స్ మనం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ కంప్లీట్ గా మనం ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి మొత్తం కూడా ఈ మ్యాట్రిక్ ద్వారానే జనరేట్ అవుతుంది. మనకి ఇన్కమ్ మొత్తం జనరేట్ అయ్యేది మొత్తం కూడా ఈ మ్యాట్రిక్ ద్వారానే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాంటి మ్యాట్రిక్స్ ఎన్ని ఉన్నాయంటే మన ఆర్గనైజేషన్ 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒకటి $20 మ్యాట్రిక్ ఒకటైతే, ఒకటి $100 మ్యాట్రిక్. ఈ టూ మ్యాట్రిక్స్ ద్వారానే ఈ టూ మ్యాట్రిక్స్ ద్వారానే మనందరికి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ యొక్క మ్యాట్రిక్స్ అనేది ఎలా పేర్చుతుంది అంటే, అకార్డింగ్ టు అవర్ సీనియారిటీ, అకార్డింగ్ టు అవర్ రిజిస్ట్రేషన్. ఒక 2 వ్యక్తులు, తర్వాత 4 వ్యక్తులు, తర్వాత 8 మంది, వీళ్ళందరినీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో చేర్చివేస్తుంది. సో క్రమమైన పద్ధతిలో అందరినీ ఒక సెటిల్మెంట్ చేయడం వల్ల, ఒక కూర్చోబెట్టడం వల్ల ఈ పద్ధతి ద్వారా మనకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పైన 20 మెంబర్ సప్లయర్స్ ఉంటారు ఈ ఆర్గనైజేషన్ లో. అలాగే కింద 20 లెవెల్స్ ఉంటాయి. పైన 20 ఆర్గనైజేషన్ లో పైన మెంబర్స్ 20 ఉంటారు, కింద 20 లెవెల్స్ ఓపెన్ అయి ఉంటాయి. సో ఈ యొక్క పైన ఉన్నటువంటి 20 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 20 లెవెల్స్ వాళ్లకు మనము పై కింది నుండి అమౌంట్ ఇస్తున్నట్లయితే వాళ్ళు ఇంకా ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈ $20 మ్యాట్రిక్ లో మనకు క్లయింట్ లో చూసినట్లయితే ఈ $20 మ్యాట్రిక్ ఏమి కూడా ఓపెన్ అవ్వదు. దీంట్లో కేవలం మనం షాపింగ్ పోర్టల్తో ఎలాగైతే జనాలు తెప్పించుకుంటున్నారో వీళ్లకు 25% వాళ్ళ మీద తగ్గుద్ది ఒక వస్తువు. ఎవరైతే మెంబర్ తెప్పించుకుంటున్నారో, ఇది అతను మెంబర్ కాదు కాబట్టి తనకు ఒక $20 అంటే 25% తక్కువలో లభిస్తుంది ఆ వస్తువు. అలాగే చూస్తే వీళ్ళకి రిఫరల్ లింక్స్ లభిస్తాయి, వీళ్ళు ఎంతమంది కన్నా ప్రమోట్ చేయొచ్చు. సో కానీ ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయనంత వరకు ఇన్కమ్ మాత్రం రాదు. ఇన్కమ్ రావాలంటే వాళ్ళకి ఇన్కమ్ అయితే రాదు. సో ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడైతే వాళ్ళు ప్రమోట్ చేస్తారో అప్పుడే ఇన్కమ్ స్టాటస్ లో ఇన్కమ్ వచ్చే కోవలోకి వెళ్తారు.
లేకపోతే వీళ్ళకి ఇన్కమ్ అనేది ఏమీ రాదు. కేవలం వీళ్ళ దగ్గర రిఫరల్ లింక్స్ ఉంటాయి, రిఫరల్ చేసుకోవచ్చు, ఎంతమంది కన్నా వీళ్ళు చెప్పవచ్చు. అలాంటి ప్రోగ్రామింగ్ మాత్రమే వీళ్ళకు ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎవరైనా తెప్పిస్తే, ఏదైనా వస్తువు తెప్పించినట్లయితే ఒక రిటైల్ క్లయింట్కి ఎంతైతే దొరుకుతుందో దాంట్లోకి వెళ్ళి 25% వీళ్ళకు తక్కువగా దొరుకుతుంది ఆ వస్తువు. సో దాంతో పాటుగా మనం చూస్తే ఎప్పుడైతే ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఇతను ప్రమోట్ చేస్తాడో ఒక ఒక మెంబరు, అతను అప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోతాడు. ఇతను ఎంతమంది కన్నా ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇతను ప్రమోట్ చేస్తాడో వెంటనే ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోతాడు. సో ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ కి మనం చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యవస్థాపకుడు, కంపెనీలో వ్యవస్థాపకుడు. ఇతను కంపెనీలో వ్యవస్థాపకుడుగా ఇతను వచ్చిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ గా ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయగానే ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాడు. సో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే ఇతను $29 తోని రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోతుంది ఆటోమేటెడ్‌గా. ఆటోమేటెడ్‌గా ఇతనికి $29 ఎవ్రీ మంత్ పే చేసేటటువంటి రెన్యువల్ సిస్టమ్ ఆటోమేటెడ్‌గా ఓపెన్ అయిపోతుంది. ఆటో రెన్యువల్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇతను ఇప్పటి నుండి ఇతనికి ఎవ్రీ మంత్ $20 కట్ అవుతాయి. ఈ $29 ఏమవుతున్నాయంటే $9 కంపెనీకి వెళ్ళిపోతాయి. మరియు $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. ఇప్పటివరకు ఇతనిది రెన్యువల్ సిస్టమ్ ఆన్ కాలేదు. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేశాడో వెంటనే రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోతుంది. రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోయి ఎవ్రీ మంత్ $29తో తన యొక్క ఐడి రెన్యువల్ అవుతుంది. సో ఇప్పుడు ఇతనికి మెంబర్‌కి డిఫరెంట్ ఏంటంటే ఇతను రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోయింది. ఇతను రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోయి రెన్యువల్ చేయడం స్టార్ట్ అయిపోతుండు. కానీ ఈ రెన్యువల్ సిస్టమ్ అనేది తన జేబుతో పెట్టుకోడు. వాలెట్ నుండి వస్తాయి. అలాగే ఇతనికి బ్యాక్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. బ్యాక్ ఆఫీస్ ఓపెన్ అయినట్లయితే ఇతనికి ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే బ్యాక్ ఆఫీస్ ఉంటుందో వాళ్లకు ఇన్కమ్ కూడా ఉంటుంది. ఎవరికైతే బ్యాక్ ఆఫీస్ ఉంటుందో వాళ్ళు లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే బ్యాక్ ఆఫీస్ ఉంటుందో ఈ బ్యాక్ ఆఫీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆటోమేటెడ్‌గా ఏమవుతుందంటే వాళ్ళకు వర్చువల్ కార్డ్ వస్తుంది. అలాగే వాళ్ళకు వచ్చేసి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే వాళ్ళకు ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి బ్యాక్ ఆఫీస్ వస్తుంది, వర్చువల్ కార్డ్ వస్తుంది, వర్చువల్ విత్‌డ్రా సిస్టమ్ వస్తుంది, ఫిజికల్ కార్డ్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకు. ఎవ్రీ మంత్ రెన్యువల్ సిస్టమ్ వస్తుంది. అలాగే వీళ్ళకి బ్యాక్ ఆఫీస్‌లో మొత్తం కనిపిస్తాయి. అన్ని లావాదేవీలు ఒక మన అంబాసిడర్ ఎలా అయితే చూస్తాడో అలాంటి అంబాసిడర్‌గా చూసే విధంగా ఇతనికి కూడా మొత్తం ఓపెన్ అయిపోతాయి. కానీ మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా చిన్న ఇన్కమ్ మాత్రమే జనరేట్ అయ్యిద్ది. అంటే 2x20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళి ఒక 10 లెవెల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. $20 మ్యాట్రిక్‌లో ఒక 10 లెవెల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. 10 లెవెల్స్ అంటే దాదాపుగా 2046 మంది కస్టమర్లు ఉంటారు దీని కింద. ఈ 2046 మందితో మినిమం $50 జనరేట్ అయినా సరే ఇతనికి ఒక $1000 జనరేట్ అయ్యేటటువంటి పాసిబిలిటీస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనము $1000 అంటే దరిదాపుగా ఒక ₹1,00,000. కానీ ఈ ₹1,00,000 అనేది మనకు పెద్ద ఇన్కమ్, చాలా పెద్ద ఇన్కమ్. ఎందుకంటే ఈ రోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా నెలకు ₹1,00,000 సాధించిన దాఖలాలు ఏమీ లేవు. 1,00,000 మనం ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సంపాదించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే డెస్సాల్ఫ్‌లో ఇక్కడ ఈ పోస్ట్ చాలా చిన్నది. డెస్సాల్ఫ్ యొక్క లెక్క ప్రకారం అది ఇచ్చేటటువంటి క్యాలిక్యులేషన్‌లో ఈ ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకునేటటువంటి సంపాదన చాలా చిన్నది కాబట్టి మనము ఈ యొక్క $20 మ్యాట్రిక్‌ని వదిలేయడమే మంచిది. $20 మ్యాట్రిక్‌ని పూర్తిగా వదిలేసుకోవడమే మంచిది. ఎందుకంటే మనం తెలిసి చిన్న దారిలో వెళ్తామా? పెద్ద రన్‌వే ఇచ్చాడు, చిన్న గల్లీ ఇచ్చాడు, సైకిల్ కూడా పట్టదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఏది ఇష్టపడతాం? ముందుకెళ్ళాలంటే ఫాస్ట్‌గా వెళ్ళాలంటే మనం హైవేనే ఇష్టపడతాం. సో ఇక్కడ హైవే కాదు, రన్‌వే ఇచ్చాడు. ఎయిర్ బస్ వెళ్ళే రన్‌వే ఇచ్చాడు. ఇంకొకటేమో చిన్న గల్లీ ఇచ్చాడు, సైకిల్ కూడా పట్టదు, నడిచి మాత్రం వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్తే ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడొస్తుంది? గమ్యస్థానం ఎప్పుడొస్తుంది? ఒక 1000 కిలోమీటర్స్ వెళ్ళాలి జర్నీ అనుకున్నాం.
ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేద్దాం అనుకున్నాం. సో అలాంటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి దారిలో మనం ఎంతసేపు వెళ్ళగలము? వెళ్ళలేము కదా! సో అలాగే ఇక్కడ కూడా ఈ $20 మ్యాట్రిక్ అనేది $20 ఎంట్రీ అనేది ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? లీగాలిటీస్ కోసం ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో అన్ని రకాల వాళ్ళకు ఉపయోగపడాలనేసి లీగాలిటీస్ కోసం ఇచ్చాడు తప్ప, దీంతో మనకు పెద్ద ఇన్‌కమ్ మాత్రం జనరేట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ ఇన్‌కమ్ ఏంటంటే ఈ యొక్క జాయినింగ్ ఏంటంటే ఇది అంబాసిడర్ జాయినింగ్. ఈ అంబాసిడర్‌గా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే చాలా ఇన్‌కమ్ తీసుకునేటటువంటి ఆపర్చునిటీ ఇక్కడ లభిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అంబాసిడర్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే $129 పేమెంట్ చేయాలి. $129 లైఫ్‌లో వన్ టైమ్ పేమెంట్ చేయాలి. మళ్ళీ చేయాల్సిన అవసరం లేదండి. లైఫ్‌లో వన్ టైమ్ $129 పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ యొక్క కంపెనీకి అంబాసిడర్‌లుగా నిలబడతారు. సో $129 ఏమవుతున్నాయంటే $9 కంపెనీకి తన యొక్క బ్యాక్ ఆఫీస్ రన్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాయి. $9 తన యొక్క కంపెనీ బ్యాక్ ఆఫీస్ రన్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాయి. రిమైనింగ్ $20 ఏమో $20 మ్యాట్రిక్‌లో వచ్చాయి. రిమైనింగ్ $100 ఇచ్చి ఒక ప్రత్యేకమైన మ్యాట్రిక్, ఇంకో మ్యాట్రిక్ ఇది. 2 మ్యాట్రిక్స్ ఉంటాయి. ఒకటి 2x20 $20 మ్యాట్రిక్ ఉంటే, ఇంకోటి కూడా 2x20ది $100 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ రెండో మ్యాట్రిక్ వచ్చేసి కేవలం అంబాసిడర్ల కోసమే తయారు చేయబడినటువంటి మ్యాట్రిక్, పొందపరచబడినటువంటి మ్యాట్రిక్. దీంట్లో ముఖ్యంగా చూస్తే 2x20 మ్యాట్రిక్ ఇది కూడా. కానీ ఈ మ్యాట్రిక్‌లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా $100 ఇస్తారు ఈ మ్యాట్రిక్‌లో. సో ఇక్కడ మనం చూస్తే ఈ మ్యాట్రిక్ ద్వారా మనకు ఎవ్రీ పర్సన్ నుండి $100 ఒకేసారి వస్తాయి కాబట్టి ఇది $100 మ్యాట్రిక్ ఇది. ఒకటేమో $20 మ్యాట్రిక్, ఇంకోటి $100 మ్యాట్రిక్. మరి మనకు $100 మ్యాట్రిక్ గురించి మనం తీసుకోవాలి, దీనిలో టచ్ అవ్వాలి అంటే మనం ఏమవ్వాలి అంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం అంబాసిడర్‌ని చేంజ్ చేయాలి. వాళ్ళని యాక్టివ్ అంబాసిడర్ అంటాం. ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే మనం ఎంట్రీ ఇచ్చామో, ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే మనం ప్రమోట్ చేశామో అంబాసిడర్ నుండి యాక్టివ్ అంబాసిడర్‌గా మారిపోతాడు. అంబాసిడర్ నుండి యాక్టివ్ అంబాసిడర్‌గా మారిపోతాడు. ఎప్పుడైతే మనం యాక్టివ్ అంబాసిడర్‌గా మారిపోయామో అప్పుడు మనకు ఈ $100 మ్యాట్రిక్ టచ్ అవుతుంది. $100 మ్యాట్రిక్ టచ్ అవ్వాలంటే మనము యాక్టివ్ అంబాసిడర్‌గా మారాలి. యాక్టివ్ అంబాసిడర్‌గా మారాలంటే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసిన వాళ్ళకు ఈ యొక్క మ్యాట్రిక్ మనకు లభిస్తుంది. సో ఈ మ్యాట్రిక్ మనకు లభించిన తర్వాత ఈ మ్యాట్రిక్ మనకు ఎలాంటి డబ్బులు ఇస్తుంది, ఎంతెంత ఇస్తుంది అంటే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది, 7 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్‌ని ఇస్తుంది. ఇది మొత్తం కూడా ర్యాంక్ మీద బేస్ అయ్యి మనకి అమౌంట్స్ వస్తూ ఉంటాయి. ఇది బైనరీ సిస్టమ్ కాదు, అలాగే యూని లెవెల్ కాదు, అలాగే మ్యాచింగ్ సిస్టమ్ కాదు. అటు ఇటు మ్యాచ్ అవ్వాలి, అటు ఇటు మనకు ఒక పేర్ అవ్వాలి, జత అవ్వాలి, ఇలాంటి సిస్టమ్ కాదు ఇది. ఇది కేవలం మీ యొక్క ర్యాంకుని బట్టి, మీరు తీసుకునే ర్యాంకుని బట్టి, మీరు పొందే అచీవ్ అయిన ర్యాంకుని బట్టి, మీ కింద వాళ్ళ ర్యాంకుని బట్టి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము 7 రకాల ర్యాంక్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అది AMB1 నుండి AMB7 వరకు. AMB1, AMB2, AMB3, AMB4, AMB5, AMB6, AMB7. సో 7 ర్యాంక్స్ ఉన్నాయి. ఇందులో 5 ర్యాంకులేమో నెలకోసారి రెన్యువల్ అవుతాయి, AMB1 నుండి AMB5 వరకు. అలాగే AMB6 ర్యాంకు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ అవుతుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి ఇస్తుంది. మనం కూడా సంవత్సరానికి ఒకసారి వేరే వాళ్ళకి ఇస్తాము. అలాగే మూడవది లైఫ్ టైం ఇన్కమ్ ఇచ్చే ర్యాంకు. సో ఈ విధంగా మనకు 3 ర్యాంక్స్ ఉన్నాయండి. ఫస్ట్ ర్యాంక్ మనం చూసినట్లయితే AMB5 వరకు ఉన్నటువంటి ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంక్ ద్వారా మనకు 5 లెవెల్లో మనము
ఐదు ఒకళ్ళకి ఇస్తే ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది, ఇద్దరికి ఇస్తే 2 లెవెల్ ఓపెన్ అవుతాయి, ముగ్గురికి ఇస్తే 3 లెవెల్స్, నలుగురికి ఇస్తే 4 లెవెల్స్, ఐదుగురికి మనం $100 ఇచ్చినట్లయితే 5 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఈ 5 లెవెల్స్ లో మీకు 62 మెంబర్స్ ఉంటారు. ఈ 62 మెంబర్స్ ద్వారా మనకు ఏఎంబి ఫైల్ అయ్యేటటువంటి క్రమంలో ఈ 62 మెంబర్స్ ఏఎంబి ఫ్రై అయ్యేటటువంటి క్రమంలో మనకు $100 ఇచ్చే క్రమంలో మనకు ఈ 62 మందితోనే $11,400 జనరేట్ అవుతాయి. $11,400 జనరేట్ అవుతాయి. దాంట్లో మనము కూడా ఏఎంబి 5 ర్యాంక్ కోసము 5 మెంబర్స్కి కట్టాలి కాబట్టి $1,649 మనకు రెన్యువల్ సిస్టమ్ రెన్యువల్ అవుతూ ఉంటాయి. ఏఎంబి 5 వరకు రెన్యువల్ సిస్టమ్ రెన్యువల్ అయ్యేటి 500 రెన్యువల్ అయ్యేటటువంటి సిస్టంలో మీకు ఈ యొక్క ఏఎంబి 5 వరకు ఉన్నటువంటి ర్యాంక్స్ ఎవ్రీ మంత్ రెన్యువల్ అవుతాయి. ఈ రెన్యువల్ అయ్యేటటువంటి క్రమంలో మనకు $1,649 మనం ఎవ్రీ మంత్ పే చేస్తాం. సో రిమైనింగ్ అమౌంట్ మనం తీసేసుకోవచ్చు. అలాగే మనకు ఏఎంబి 6 ర్యాంక్ కోసం మనం మాట్లాడినట్లయితే 6 ర్యాంక్ ఇయర్లీ వన్స్ రెన్యువల్ అవుతుంది. మనము రెన్యువల్ చేసినప్పుడల్లా మన పైన ఉన్నటువంటి 10 మంది అప్లయర్లకు $100 వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు 6 లెవెల్ ఓపెన్ అయినప్పుడు మన తర్వాత మనకున్నటువంటి 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ 10 లెవెల్స్ దాదాపుగా మీకు 2,046 మంది ఉంటారు. 2,046 మంది ఇంటూ $100 అంటే దాదాపుగా సంవత్సరం మీద మనకు $2,04,600 ఓన్లీ ఏఎంబి 6 కమిషన్ వస్తుంది. ఏఎంబి 6 ర్యాంక్ కోసం కమిషన్ $2,00,000 వస్తుందండి. 2 లక్షల పైన డాలర్స్ మనకు ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇయర్లీ వన్స్ అంటే ప్రతి నెల ఎంతెంత మంది అవుతారో అంతమంది డబ్బులు వస్తూ ఉంటాయి. అది 5గురు అవుతారా, 10 మంది, 20 మంది, 50 మంది, ఈ అందరి యొక్క అమౌంట్ వస్తుందండి. అలాగే మనకు ఏఎంబి 6 ర్యాంక్ ఏమో ఇయర్లీ వన్స్ ఇస్తుంది. అలాగే ఏఎంబి 7 ర్యాంకు లైఫ్ టైంలో 1 టైం ఇస్తుంది. లైఫ్లో 1 టైం. ఈ ఏఎంబి 7 ర్యాంక్ కోసం మనం 2,200 పేమెంట్ చేయాలి లైఫ్లో 1 టైము. ఎప్పుడైతే 2,200 పేమెంట్ చేస్తామో దాంట్లో $200 ఏమో పక్క మ్యాట్రిక్లోకి వెళ్తాయి. అలాగే $2,000 20 మందికి 100 చొప్పున వెళ్ళిపోతాయి. ఏ రోజైతే మనము 20 మందికి 100 చొప్పున ఇస్తామో ఆ రోజు నుండి 20 లెవెల్స్ వరకు మనకి ఓపెన్ అయిపోతాయి. ఈ 20 లెవెల్స్లో మనకు దరిదాపుగా 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఈ 21 lakhs ఆఫ్ పీపుల్స్ మనకు ఇచ్చే క్రమంలో మనకి ఎంత వస్తుందంటే 21 కోట్ల డాలర్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఏఎంబి 1 నుండి ఏఎంబి 5 వరకు ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ మంత్లీ వన్స్ రెన్యువల్ అవుతాయి. ఈ మంత్లీ వన్స్ రెన్యువల్ అయితే మన కింద 62 మంది కూడా పూర్తిగా మనకు వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి अमीना अमीना जरा साउंड कम करो, बोलो थोड़ा साउंड कम करो, डिस्टर्ब आता है. సో ఈ విధంగా మనకు ఏఎంబి 7 ర్యాంక్ ఏదైతే ఉందో ఈ ఏఎంబి 7 ర్యాంక్ ఇయర్లీ వన్స్ లైఫ్ టైంలో వన్స్ మనం పేమెంట్ చేస్తాము. అలాగే మనకు 21 lakhs ఆఫ్ పీపుల్స్ మనకు కూడా పేమెంట్ తీసుకుంటాము. అంటే ఇక్కడ ఏఎంబి 7 ర్యాంక్లో మనకు కేవలం 21 lakhs మంది రావడానికి 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు, 4 years పట్టవచ్చు, ఎంతకాలం అన్నా పట్టవచ్చు. బట్ అందరు వన్ టైం మనకి ఇస్తారు. 1 టైం మనకు అందరు ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు. అంటే ఈ 21 lakhs పీపుల్స్ అవ్వడానికి ఒక 5 years పట్టింది అనుకుందాం. ఈ 5 years లో మనకు 21 లక్షల మంది అంటే $21 crores ఇక్కడికి వెళ్ళి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ ప్లాట్ఫామ్. సో ఇదంతా కూడా ఎవరికండి అంటే ఏఎంబి కమిషన్ ఎవరికి వస్తుంది అంటే ఏఎంబి మ్యాట్రిక్ ఎవరికి వస్తుంది అంటే యాక్టివ్ మెంబర్లకు మాత్రం వస్తుంది. మరి యాక్టివ్ మెంబర్లు అంటే మనం ఏం చేయాలి? ఒక 2 వ్యక్తులను ప్రమోట్ చేస్తామని యాక్టివ్ మెంబర్స్ అంటాం. సో ఇక్కడ యాక్టివ్ మెంబర్లకు 2 ప్రమోట్ చేసినట్లయితే మనకు ఆటోమేషన్లో వెళ్ళిపోయి ఆటో మోడ్లోకి వెళ్ళిపోయి ఆటోమేటెడ్గా రెన్యువల్ సిస్టమ్ ఓపెన్ అయిపోయి
మన ఐడి రెన్యువల్ అవుతుంది, అప్గ్రేడ్ అవుతుంది, రెన్యువల్ అవుతుంది, అప్గ్రేడ్ అవుతుంది, రెన్యువల్ అవుతుంది, అప్గ్రేడ్ అవుతుంది. మన జేబు నుండి ఏమైనా కట్ అవుతున్నాయంటే ఏమీ కట్ కావట్లేదు, మీ వ్యాలెట్ నుండే కట్ అవుతుంది. కేవలం మీ వ్యాలెట్ నుండి మాత్రమే కట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ జేబు నుండి ఒక్క 1 రూపీ దీంట్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది ఎంత ది బెస్ట్ ఆప్షన్ మనకు. దీనికంటే ఇంకేమీ కనిపించలేదు. ఇంతవరకు మీరు చాలా నెట్వర్క్ చేశారు. ఏ నెట్వర్క్లో ఒక్కసారి కట్టిన తర్వాత మీకు వచ్చాయి చెప్పండి? ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ రెన్యువల్ చేయాలి, మళ్ళీ కొనాలి, మళ్ళీ కొనాలి, మళ్ళీ కొనియాలి. ఇక్కడ కొనియట్లేరు, కొనట్లేరు. ఓన్లీ పబ్లిక్ని పెంచుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో పబ్లిక్ కావాలి, ఈ యొక్క కస్టమర్లను కావాలి. కాబట్టి ఒక 2 కస్టమర్లను పెంచారు. మీరు చేసిన పని అది. ఆ 2 కస్టమర్లను పెంచే క్రమంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాబట్టి మీకు ఆటో రెన్యువల్ సిస్టమ్, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్తోని AMB1, AMB5 ర్యాంక్స్ వరకు $1,640 అంటే $49 అంటే దరిదాపుగా 1,60,000 మీరు ఎవ్రీ మంత్ పే చేస్తున్నారు. మీరు పే చేస్తున్నటువంటి క్రమంలో మీ కింద వాళ్ళు 62 మందితో మీరు $11,400 జనరేట్ చేస్తున్నారంటే ఎంత మహత్తమైనటువంటి కంపెనీ. ఇది చాలా చిన్న ఇన్కమ్ అండి. ఇందులో నేను చెప్పినటువంటి AMB ఇన్కమ్ చాలా చిన్న ఇన్కమ్. ఇంకా పెద్ద పెద్ద ఇన్కమ్స్ ఉన్నాయి. ఇంకొక పెద్ద ఇన్కమ్ గురించి మనం మాట్లాడాలంటే, మనము ఎన్ని డైరెక్ట్లీ చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తాయండి దీంట్లో. ఎన్ని డైరెక్ట్ చేస్తే అంత ఇన్కమ్. సో మనము ఇక్కడ ఒక $20 మ్యాట్రిక్ గురించి మాట్లాడాలి. ఈ $20 మ్యాట్రిక్ ఇంకో మ్యాట్రిక్ ఉంది. కాబట్టి ఈ $20 మ్యాట్రిక్ మనకి ఏం చెప్తుందంటే, మీరు ఒక $20 మ్యాట్రిక్లో మనం 120లో 129లో కట్టిన $20 ఈ మ్యాట్రిక్లోకి వచ్చాయి. అలాగే $330 $30 వచ్చాయి. $440 AMB4 కోసం మనం పేమెంట్ చేస్తే దానిలో ఉన్న $40 వచ్చాయి. అలాగే AMB5 కోసం $550 పే చేస్తే దాంట్లో ఉన్నటువంటి $50 కూడా ఈ మ్యాట్రిక్లోకి వచ్చాయి. అలాగే మనం 1100 పే చేస్తున్నప్పుడు AMB6 కోసం $100 ఈ మ్యాట్రిక్లోకి వచ్చాయి. అలాగే AMB7 కోసం మనం 2200 పే చేస్తున్నప్పుడు $200 ఈ మ్యాట్రిక్లోకి వచ్చాయి. ఈ డబ్బులన్నీ కూడా ఈ మ్యాట్రిక్లో వచ్చి ఏమవుతున్నాయో చూద్దాం. షాపింగ్ మ్యాట్రిక్లో మనం $1/2 మ్యాట్రిక్లో మాట్లాడినట్లయితే ఈ యొక్క $20 వచ్చిన 2 పార్ట్స్గా విడిపోతున్నాయి. $30 వచ్చిన 2 పార్ట్స్గా విడిపోతున్నాయి. $40 వచ్చిన 2 పార్ట్స్గా విడిపోతున్నాయి. $50 వచ్చిన 2 పార్ట్స్గా విడిపోతున్నాయి. $100 వచ్చినప్పుడు కూడా 2 పార్ట్స్గా విడిపోతున్నాయి. అలాగే AMB7గా మనం కట్టినటువంటి 22లో 200 వచ్చినా సరే 2 పార్ట్స్గా విడిపోతుంది. $20లో 2 పార్ట్స్ అంటే $10. అలాగే $30 2 పార్ట్స్ అంటే $15. అలాగే $40 2 పార్ట్స్ అంటే $20. $50 2 పార్ట్స్ అంటే $25. $100 2 పార్ట్స్ అంటే $50. అలాగే 200లో 2 పార్ట్స్ అంటే $100. ఒక పార్ట్ని తీసి 20 మెంబర్స్కి అందరికి పనిచేస్తున్నాడు. మరి $20లో ఒక పార్ట్ 10 కాబట్టి సగం 10 కాబట్టి 10ని పంచితే ఎంత వస్తుంది? $0.5 వస్తుంది. ఈ $0.5ని షాపింగ్ మ్యాట్రిక్లో ప్రతి ఒక్కరితోనూ AMB1లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందితో మీకు ఎవ్రీ మంత్ మినిమం $0.5 నుండి స్టార్ట్ చేసి మ్యాక్సిమం $5 వరకు ఇస్తూ ఉంటుంది. దీంట్లో 20 ఇచ్చినప్పుడు 0.5 వస్తాయి, 30 ఇచ్చినప్పుడు 0.75 వస్తాయి, 40 ఇచ్చినప్పుడు $1 వస్తుంది. అలాగే 100 ఇచ్చినప్పుడు 50 ఇచ్చినప్పుడు 1.25 వస్తాయి, 100 ఇచ్చినప్పుడు 2.5 వస్తాయి. అలాగే 5 ఇచ్చినప్పుడు మనకు 200 ఇచ్చినప్పుడు $5 వస్తాయి. ఇలా మనము ఈ ఆర్గనైజేషన్లో మనము ఈ యొక్క $20 మ్యాట్రిక్ అనేది పనిచేస్తుంది. అంటే ఒక హాఫ్నేమో 20 మెంబర్స్ పంచుతుంది, ఇంకొక హాఫ్ని 5 లెవెల్స్ వరకు పంచుతుంది. ఫస్ట్ లెవెల్ ఒకటి $50, సెకండ్ లెవెల్ 20, థర్డ్ లెవెల్ 10, ఫోర్త్ లెవెల్ 10. మనం ఇక్కడ ఆలోచించినట్లయితే మనకు ఒక హాఫ్ మ్యాట్రిక్ ఏమో $1/2 వర్త్ ఏమో
దీంట్లోకి వెళ్ళింది, మ్యాట్రిక్లోకి వెళ్ళిపోయింది. ఆఫ్ వర్త్ ఏమో 5 లెవెల్స్కి వెళ్తుంది. ఆర్వి కమిషన్ రూపంలో ఒక 50% వెళ్తుంది, ఒక 50% మనకు ఈ యొక్క సారీ షాపర్ మ్యాట్రిక్లోకి వెళ్తుంది. సో ఈ విధంగా 50% వెళ్తూ మనకు ఇక్కడ మనం చూసినట్లయితే మీ కింద ఎంత ఏఎంబి వన్లు ఉంటే అంత 0.5% వస్తాయి. ఉదాహరణకు మీ కింద 10,000 టీం ఉంటే 10,000 అంటే 5,000 రావాల్సిందే, ఎవ్రీ మంత్ రావాల్సిందే. అలాగే 4,000 టీం ఉన్నట్లయితే ఒక 2,000 మినిమం వస్తాయి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఆర్గనైజేషన్లో మనకు ఈ యొక్క $20 మ్యాట్రిక్ టచ్ అవుతుంది, ఆర్బి కమిషన్ టచ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్ చేస్తారో దానివల్ల లాభం ఏంటో చెప్తాను. మీరు 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. 2 కంటే ఎక్కువ ప్రమోట్ చేస్తే లాభం ఏంటి, ఎందుకు చేస్తారు, స్పిల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, స్ట్రాంగ్గా ఎందుకు ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు 2 కంటే ఎక్కువ మందిని ఎప్పుడైతే ప్రమోట్ చేస్తారో వీళ్ళంతా మీకు ఫస్ట్ జనరేషన్ అంటే స్పిల్ ఓవర్లో మీ యొక్క ఇన్కమ్, మీ స్పిల్ ఓవర్లో మీ యొక్క ఐడి వెళ్ళి వేరే వాళ్ళ కింద పడ్డది, మీ ఆర్గనైజేషన్లోనే పడుతుంది. 2 అయితే ఫస్ట్ ఏబి ప్లేస్మెంట్స్ ఉంటాయి, దానికంటే సిడిఈఎఫ్జిహెచ్ ఎన్ని ఐడీలు ఉంటే ఈ ఏబీల కిందే పడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా. సో ఎప్పుడైతే మనకు ఏబీల కింద పడతారో దీన్ని స్పిల్ ఓవర్ అంటాము. ఈ స్పిల్ ఓవర్ సిస్టమ్ వల్ల మనకు $50 ఎవ్రీ మంత్ జనరేట్ అవుతాయి. అంటే $100 ఒకళ్ళకి వెళ్ళిపోకుండా $50 ఎవరి కింద అయితే పడ్డారో వాళ్ళకి జనరేట్ అవుతాయి, $50 మీకు జనరేట్ అవుతాయి ఎవరైతే స్పిల్ చేశారో వాళ్ళకు. సో ఈ విధంగా ఒక 10 మందిని చేసాము, ఒక 20 మందిని చేసాము, ఓ 30 మందిని డైరెక్ట్ చేసాము. మనకు ఒకళ్ళ మీద $50 అంటే 10 మంది మీద 500 వస్తాయి, 20 మంది చేస్తే $1000 అదనంగా వస్తుంది. అలాగే మీకు వీళ్ళందరూ ఎంతమందిని అయితే డైరెక్ట్ చేస్తారో వాళ్ళందరూ మీ ఫస్ట్ జనరేషన్, వాళ్ళ ఆర్వి కమిషన్లోకి వెళ్ళి 50% వస్తాయండి. అలాగే ఫస్ట్ జనరేషన్లో ఉన్నటువంటి డైరెక్టర్లందరూ సెకండ్ జనరేషన్, వాళ్ళ యొక్క ఆర్వి కమిషన్లోకి వెళ్ళి 20% వస్తుంది. సెకండ్ జనరేషన్ నుండి థర్డ్ జనరేషన్కి 10% వస్తుంది, ఫోర్త్ జనరేషన్ నుండి 10% వస్తుంది, ఫిఫ్త్ జనరేషన్ నుండి 10%. ఇట్లా మనము చూసినట్లయితే మనము డైరెక్ట్గా ఎంతమందిని చేస్తే అన్ని $50 ఎవ్రీ మంత్ రావడం కోల్పోతాము. అలాగే 5 జనరేషన్ నుండి వచ్చేటటువంటి జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ని కూడా కోల్పోతాము. ఈ రోజు స్టార్టప్లో ఉంది కాబట్టి కంపెనీ ఈ యొక్క రెవెన్యూ అనేది చాలా భారీగా జనరేట్ అవ్వట్లేదు. కానీ రేపు రాబోయేటటువంటి రోజుల్లో మీ ఆర్వి కమిషన్ $1000 వచ్చినట్లయితే దాంట్లో మీ అప్లయర్కి 500 వెళ్ళిపోతుంది, 50% వెళ్ళిపోతుంది. అట్లా ఒక 5 10 మంది 20 మంది 30 మంది మీ టార్గెట్ చేసుకోండి. 100 డేస్లో నేను కనీసం 100 మందిని డైరెక్ట్ చేస్తాను, కంకణం కట్టుకుంటే గ్యారంటీ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఒక అచీవ్మెంట్తో ఒక ప్రోగ్రామింగ్తో ముందుకు వెళ్ళినట్లయితే దీనిలో 100% సాధించడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక 2 మెంబర్స్కి మనం జాయిన్ చేయలేకపోతే మనం వేస్ట్ అండి, నెట్వర్క్ చరిత్రను తిరిగి రాయలేము. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క డైరెక్ట్లో యొక్క ఇంపార్టెంట్ అంత ఉంటుంది కాబట్టి మీరు టీముకి హెల్ప్ చేయండి. ఎలా హెల్ప్ చేస్తారు, రోజు జూమికి పిలవండి, రోజు మీరు మీకు అవసరమైతే వాళ్ళకి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వండి. 10 మంది దగ్గర తీసుకెళ్తే 10 మంది దగ్గర వెళ్ళండి. వాళ్ళందరినీ మీ 62 మెంబర్స్ అందరినీ కూడా మీరు ఏం చేయాలి, AMB5 చేయాలి, కంప్లీట్ చేయించాలి. అందరూ 62 మెంబర్స్ AMB5 అయ్యే క్రమంలోనే మీకు $11,400 వస్తున్నాయి. సో ఒక్కసారి మీరు వాళ్ళందరినీ అచీవ్ చేసినట్లయితే చాలు, వాళ్ళ కోసం మీకు ఎవరి కోసం మీరు పట్టించుకోకపోయినా మీ టీంలో మీకు మంత్లీ ఇన్కమ్ $11,400 వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా స్పిల్ ఓవర్ సిస్టంలో దీనిలో చాలా ఇన్కమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, డైరెక్ట్ చేసుకోండి. మీరు హెల్ప్ చేయండి తప్ప మీరు 2 వ్యక్తులు నేను చేస్తాను నువ్వు వచ్చాయని ఆర్గనైజేషన్ ఎవ్వరికి చెప్పొద్దండి. కొంటోళ్ళు గుడ్డోళ్ళు ఈ ఆర్గనైజేషన్లో అవసరమే లేదండి. చాలా మంది వస్తారు, మంచి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ మీద చేసి 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 చెప్పులు అరగ తీసుకొని మొత్తం జీవితం నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ
సో మీరు లేనిపోని ఇవి చెప్పేసి ఇవి ఇచ్చేసి కమిట్మెంట్స్ ఇచ్చేసి నేను ఇద్దరిని చేస్తాను వచ్చేస్తే నేను ఇద్దరిని చేస్తాను రైట్ ఒకరిని వేస్తాను లెఫ్ట్ ఒకరిని వేస్తాను ఇలాంటివి వద్దండి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము $20 మ్యాట్రిక్ గురించి మాట్లాడినట్లయితే ఒక ఎంటర్ప్రీనియర్ కి కూడా 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఒక AMB1 అంటే ఎవరికి చేయనటువంటి ఒక అంబాసిడర్ కూడా 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఇన్కమ్ చాలా ఆయనకు, మీరేం చేయాల్సిన పని లేదు. ఆ ఇన్కమ్ అతనికి చాలు, నెలకు $4,000 జనరేట్ అవుతాయి. రానియండి ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత రానియండి, వస్తాయి కదా. ఆ ఇన్కమ్ చాలు అతనికి, ఏం చేయను అతనికి. కానీ మనం చేసి వాళ్లకు ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈ విధంగా AMB1 లో ఉన్న అతనికి $20 మ్యాట్రిక్ లోకి వెళ్ళి 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 8,200 మంది ఓపెన్ అవుతారు. తర్వాత AMB2 ర్యాంక్ లోకి వెళ్ళినప్పుడు 14 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. AMB3కి వెళ్ళినప్పుడు 16 లెవెల్స్, AMB4కి వెళ్ళినప్పుడు 18, AMB5 లో ఉన్నప్పుడు మీకు 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ సో ఈ విధంగా మనకు ఆ, ఈ $20 మ్యాట్రిక్ లోకి వెళ్ళి మనకు 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. AMB5 వాళ్ళకు 20 లెవెల్స్ ఓపెన్ అయితే ఎంత మంది ఉన్నారండి? 21,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు 10,000 ఉండనియండి, 10,000 మంది మీద వస్తాయి కదా. 20,000 మంది అయితే 20,000 మీద వస్తాయి. మినిమం $1/2, మాక్సిమం $5. సో ఈ విధంగా మన యొక్క కమ్యూనిటీ ఎంత ఉంటే అన్ని డాలర్స్, అన్ని $1/2 కానీ అన్ని $1 కానీ ఎవ్రీ మంత్ వస్తాయి. కాబట్టి చాలా అంటే చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ చేసే ఫార్ములాస్ దీంట్లో ఉన్నాయండి. సో దయచేసి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగు జూమ్ని హిందీ జూమ్లో కూడా వచ్చి మార్నింగ్ 9 o'clockకి దాంట్లో కూడా ఉంటుంది. నేర్చుకునే వాళ్ళకు చాలా ఉంది నేర్చుకునేంత. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఈ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ అయిందని అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు మీరు డైరెక్ట్ కొడుతూనే మీ యొక్క టీముని, మీ యొక్క మీ ఆ, ఏదైతే మీ టీం ఉందో ఆ టీముని హెల్ప్ చేస్తూనే ముందుకు వెళ్ళండి. బట్ హెల్ప్ అంటే మీ ఐడియాలను తీసుకెళ్ళి త్యాగం చేయొద్దండి. మీ ఐడియాలు మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే అలా త్యాగం చేసే కొద్దీ కిందికి వెళ్ళిపోద్ది టీం. టీం కిందికి వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగపడదు. టీం అంతా పైకి రావాలంటే మీరు డైరెక్ట్ చేసుకున్నట్లయితే మీ ప్లేస్మెంట్స్ ఎక్కడ వెళ్ళకుండా ఖాళీగా ఉన్న దగ్గర పడుతూ మీకు మొత్తం ఫుల్ గా 100% టీం వస్తూ 30 100 డేస్ ఎవరైతే కష్టపడతారో వాళ్లకు కంప్లీట్గా మంచి టీం వస్తుందండి. తప్పక వాళ్ళు విన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఈ యొక్క అవకాశాన్ని విన్నందుకు, మీ అందరు తెలుసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.